మనకు వివేచన కావాలి. ఈ బుద్ధి వివేచన యెహోవా వశము. అది ఆ ప్రభు యొక్క అనుగ్రహం. అందువల్ల ఎవరైతే బుద్ధి వివేచన కలిగి ఉంటారో వారిని ఆ బుద్ధి వివేచన కావలి కాస్తాయి. అనగా శోధనలో పడకుండా, పాపములో చిక్కుకొనకుండా, భయంకరమైన సాతాను ఆ ప్రలోభాలకు లొంగిపోకుండా కాపాడుతూ ఉంది. అందువల్ల దేవుని వశములో మానవుడు వాడి ఆలోచనలు, తన యొక్క జీవిత ప్రవర్తన అంతటి మీద ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు. ఆ బుద్ధి, ఆ తెలివి, వివేకము, జ్ఞానము మనలను దుష్టుల మార్గము నుండి, మూర్ఖుల మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అనేక మార్లు మనము కొన్ని సంభాషణల నుంచి కొంతమందితో మాట్లాడుతూ ఉన్న సమయంలో తప్పించుకొని వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో మనకు బుద్ధి, తెలివి, వివేచన నడిపించి ఆ మార్గము నుండి, దుష్టుల మార్గము నుండి తప్పిస్తుంది. మూర్ఖముగా మాట్లాడు వారి వల చేతిలో నుండి, వారి వలలొడ్డే చిక్కుల మాటలతో మనల్ని పట్టుకుంటారు. అటువంటి చేతిలో నుండి నిన్ను రక్షించును. అనగా ప్రాణాపాయ పరిస్థితులు, బలాత్కారపు పరిస్థితులు మనకు చుట్టుకొని మనల్ని వంచుటకు, మనల్ని ప్రేరేపించుటకు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు తప్పించుకునే మార్గము, ఆ వివేచన బుద్ధి దేవుడు అనుగ్రహించుచు ఉన్న నడిపింపు మనల్ని భద్రపరుస్తూ ఉంది, రక్షిస్తుంది. టు డెలివర్ thee from the way of the evil man, from the man that speaketh froward things. అటివారి మార్గంలో, అటివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గముల